ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రూ ఫుడ్ కిచెన్ యమ్మీ. ఎలా ఉన్నారు మీరందరూ? ఈ రోజు మన వీడియోలో జున్ను ఎలా తయారు చేయాలనే విధానాన్ని చూపించబోతున్నాను. సో ఇవి జున్ను పాలండి. సో ఆ జున్ను పాలని ఇలాగా మనం మొత్తం వేసేసుకుంటున్నాను ఇక్కడ. సో చాలా మంది ఏంటంటే జున్ను పాలు ఇవి నేను 1/2 లీటర్ పాలండి. జున్ను పాలలో 1 కప్పుకి 3 కప్పులు పాలు పోస్తారు. అట్లయితే అంత నీట్గా రాదనేది నా ఉద్దేశం. అంటే బాగా థిక్గా కేక్ లాగా రాదు. సో జున్ను పాలలో ఎప్పుడు పాలు వేయకూడదండి. ఇట్లే మనం కొద్దిగా బెల్లం కానీ చక్కెర కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ బెల్లం వేస్తున్నాను. సో కొద్దిగా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా చక్కగా కొంచెం బెల్లం వేసుకోవచ్చు అనమాట. సో బెల్లం అంతా చక్కగా కరిగిపోవాలి. కరిగిపోయేంత వరకు మనం ఇట్లా కలుపుకుంటూ కొద్దిగా వేసుకుంటూ అనమాట. కొద్దిగా వేసుకుంటూ చక్కగా మనం ఇలాగా బెల్లం అంతా కరిగిపోయేటట్టుగా మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో మొత్తం నేను 1/2 లీటర్ పాలకి నేను ఒక 1/2 కప్పు బెల్లం వేసాను. సో ఆ బెల్లం అంతా ఇప్పుడు మనం కరిగిపోతుంది కదా. కరిగిపోయిన తర్వాత నేను ఇక్కడ మా అబ్బాయి మిరియాల పొడి కానీ దంచి పెట్టాడు. సో వాడికి చెప్పాను అనమాట, కొద్దిగా మిరియాల పొడి కానీ వేసేసుకొని సో చక్కగా దాన్ని వడగట్టేసుకోవాలి. మిరియాల పొడి అనమాట. మిరియాల పొడి వేసేసాడు మా అబ్బాయి. సో చక్కగా మీకు మధ్యలో బెల్లం తగులుతుంది అని అనుకున్న వాళ్ళు ఇట్లా వడేసేసుకోండి. వడేసేసుకున్నారంటే చక్కగా మనకి ఆ బెల్లం అనేది కొద్దిగా ఉండలుగా ఉన్న బెల్లం ఏమన్నా ఉంటే, సో కరగని బెల్లం ఏమన్నా ఉంటే ఆ బెల్లం అంతా దీంట్లోకి తినేటప్పుడు రాకుండా మనకి చక్కగా నీట్గా మంచి కేక్ రూపంలో వస్తుందన్నమాట. సో చూసారు కదా, ఈ బెల్లం అంతా కరగలేదని కదా. సో ఈ బెల్లం కరగలేదు కాబట్టి సో మనం ఇట్లా వేసుకున్నామంటే చక్కగా బాగుంటుంది. అంటే తినేటప్పుడు మనకి మధ్యలో ఆ బెల్లం తగలకుండా నీట్గా కేక్ లాగా తినేటప్పుడు చాలా మెత్తగా బాగుంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఎట్లా చేయాలి అని అనుకుంటే, సో ఒక ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, దాంట్లో సరిపడా నీళ్లు పోసుకొని ఒక స్టాండ్ లాంటిది పెట్టుకొని మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఇది జున్ను పాలు లైట్గా పైన కొద్దిగా మిరియాల పొడి వేసాను. జున్ను పాలను పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఆవిరి మీద 15 నిమిషాలు ఉడకబెడితే సరిపోతుందండి. సో మనం ఫస్ట్ చూద్దాం మనకి ఇక్కడ ఉడికిందా లేదా అనేది చూస్తున్నాను నేను ఇక్కడ. నాకు తెలిసి మ్యాక్సిమం ఉడికిపోయిందండి. ఒక నైఫ్ సహాయంతో మధ్యలో గుచ్చండి. సో ఎడ్జెస్కి ఏం రాలేదు కదా, ఎడ్జెస్కి ఏం రాలేదు కాబట్టి మనకి చక్కగా ఉడికిపోయినట్టే. సో పక్కన ఇది ఇంకా కాసేపు తీసి ఇదే ఆవిరి మీద గ్యాస్ ఆఫ్ చేసేసి ఇదే ఆవిరి మీద ఇంకా కాసేపు ఉంచనివ్వండి, సరిపోతుందన్నమాట. సో నేను మూత పెట్టేసేసి మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేస్తున్నాను. ఆ వేడి మీద గ్యాస్ ఆఫ్ చేశాను. ఆ వేడి మీద కాసేపు 15 నిమిషాలు ఉంచామంటే చక్కగా ఇలా తయారవుతుందన్నమాట. దీన్ని మనం ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఓకే, 2 అవర్స్ దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకొని చక్కగా తీసి పెట్టేసుకుంటే సరిపోతుంది. నేను ఇప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసేసేసాను. 2 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసేసి, సో ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఎడ్జెస్ ఇట్లా కొద్దిగా ఎడ్జెస్ అన్ని తీసేసుకుంటూ సో బౌల్ ఇచ్చేసేయాలి. బౌల్ ఇచ్చేసేస్తే మన జున్ను పాలు రెడీ అయిపోతాయి. జున్ను కేక్ రెడీ. సో మీరు కానీ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కానీ క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. చూసారు కదా చక్కగా ఎంత కేక్ లాగా నీట్గా వచ్చిందో. చాలా సాఫ్ట్గా చాలా నీట్గా ఉన్న ఈ కేక్, ఈ జున్ను మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే తప్పకుండా ఇలాగా కేక్ లాగా నీట్గా సాఫ్ట్గా వస్తుందన్నమాట. సో నచ్చిందా ఈ వీడియో? ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మధ్యలో మనం ఘాట్లు పెట్టాం కదా, అదన్నమాట.